నమస్తే సార్. నమస్తే అండి. మహేష్ గారు అండ్ నమ్రత వాళ్ళిద్దరు ఏదో విడాకులు తీసుకుంటున్నారనే వార్త బయటకు వచ్చింది. అది కాస్త ఇండస్ట్రీలో మొత్తం హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి విషయం? బేసికల్గా మొన్నటికి మొన్న ఆది పెనిశెట్టి విడాకులు తీసుకుంటున్నారని, మన గోపీచంద్ విడాకులు తీసుకుంటున్నాడని, అండ్ బాలీవుడ్లో ఉండే గోవింద విడాకులు తీసుకుంటున్నాడని. ఏంటండి ఈ న్యూసెస్? అంటే వాళ్ళు పచ్చగా సంసారం చేసుకుంటుంటే ఎవరు కళ్ళు కుట్టినట్టుగా ఓర్వలేరా ఏంది? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ కుటుంబాల్లో లేని అగాధాలు మనం ఎందుకు సృష్టించడం? యాక్చువల్గా నమ్రత గారు కూడా మొన్న ఎప్పుడో రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది ఏంటంటే, తన పేరెంట్స్ని తను కోల్పోవడము, ప్లస్ మహేష్ సినిమాల్లో అప్పట్లో గౌతమ్ పుట్టాక మహేష్ సినిమాలో అంత పెద్ద హిట్స్ లేకపోవడము, అన్నీ కొంచెం డిజాస్టర్స్గా ఉండడము, సినిమాలు అంతా లేకపోవడం సరికి మహేష్ సినిమా లేదు ఏజ్ గ్యాప్ అనేది వేరు. మహేష్ సినిమాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు అని చెప్పి తను ముంబై వెళ్ళి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండింది. గౌతమ్ని పెంచుకుంటూ, ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు పేరెంట్స్ కోల్పోవడము, ప్లస్ తనకి ఇంకా బాధ ఎక్కువ ఉందని వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండింది. ఆ దూరం మా మధ్యన ప్రేమని ఇంకా దగ్గర పరిచింది. అంతేగాని డైవర్స్ తీసేసుకోవాలి, గొడవలు అవుతాయి, నీ వల్లనే నా కెరీర్ నాశనమైందని వాళ్ళు ఎప్పుడు అనుకోరు కూడా. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంతకాలం కలిసి ఉన్నారు. ఒక బంధం కలిసి ఉండడానికి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా పేషెన్స్తో కూడింది. ఎందుకు గొడవలు అవుతాయి ఒక కుటుంబంలో? మనల్ని ఒకరు అర్థం చేసుకోలేదు కాబట్టి. నువ్వు తప్పు చెయ్యి, నీ తప్పు వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది అని అర్థం చేసుకోగలిగిన వాడే నిజమైన స్నేహితుడు, ఆ నిజమైన ఫ్యామిలీ మెంబర్, అది బంధం. అది తప్పురా, నువ్వు ఎంత రీజన్ ఉన్నా అలా చేయకూడదు, అలా అరవకూడదు, అలా గొడవలు పెట్టుకోకూడదు అనేది నిలిపేది బంధం. అప్పుడు వాడికి అర్థమవుతుంది, అవును నేను తప్పు చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళు నన్ను తప్పు అని చెప్పేలాగా ఇంకోసారి చేయొద్దు అనేలాగా పెంచుతున్నారు అని వాళ్ళు అనుకుంటారా. అలాగే వివాహ సంబంధాల్లో కూడా భర్త ఎంత స్ట్రెస్ అయినా వచ్చినా, భార్య ఎంత స్ట్రెస్ అయ్యి వచ్చినా ఆ చిన్న చిన్న తగాదాలు అక్కడి వరకే ఉంటాయి, కానీ డైవర్స్ వరకు ఏవి దారి తీయవు వాళ్ళ మధ్య ప్రేమ బంధం ఎక్కువ ఉన్నప్పుడు. అలా అనుకుంటే అమ్మాయి మిస్ వరల్డ్, మిస్ ఇండియాను మిస్ వరల్డ్ అమ్మాయి నమ్రత శిరోద్కర్, ఆమె ఇప్పుడు ఒక తల్లిగా, ఒక హోమ్ మేకర్ అంటే ఇంటిని చక్కదిద్దే వ్యక్తిగా, మహేష్ బాబు గారి ఫినాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా ఆమె చూసుకుంటారు. ఇద్దరు పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచుతున్నారు. కూతుర్ని మహేష్ బాబు స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి అన్న విధంగానే పెంచుతున్నారు. కొడుకుని అలాగే పెంచుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు ప్రైవసీగానే ఉంటుందండి. ఆమె సినిమాలు నేను చెయ్యను, అప్పుడు నేనేం పెద్ద హీరోయిన్ అవ్వాలని ఏం అనుకోలేదండి. నాకు మహేష్కి కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్న వాస్తవమే. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని నేను ఇప్పటిదాకా నిలబడి, మహేష్ నాకు మీ ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడే చెప్పాడు, సో ఐ డోంట్ లైక్ మై వైఫ్ టు వర్క్. అది యాక్ట్ కాదు, వర్క్. అది ఏ జాబ్ అయినా కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా, డాక్టర్ అయినా, ఎక్కడైనా ఏదైనా కూడా నా వైఫ్ వర్క్ చేయకూడదు, ఇంట్లో ఉండాలి. నేను వచ్చేసరికి నాకు అన్నము ఫుడ్ అంతా పెట్టాలి. వర్కింగ్ పీపుల్ ఆయన మైండ్ సెట్లో ఏముందో మనకు తెలియదు. ఎందుకంటే కృష్ణ గారి అభిప్రాయాలు ఆయనకు కూడా కొన్ని వచ్చి ఉంటాయి, దట్టు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. అది ఆ అమ్మాయి ఇష్టపడి వచ్చి సినిమాలన్నీ ఆపేసి ఇంక ఏ బిజినెస్లు చేయకుండా హ్యాపీగా ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఉంది. అలాంటి వాళ్ళకి విడాకులు అనేది వస్తాయి అనుకోవడం మనం ఆలోచించలేని విషయం, అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో దొరికింది కదా కంటెంట్ అని చెప్పి పెట్టేస్తున్నారు ఈ మధ్య. అది చాలా తప్పు, నిజంగా తప్పు. ఎంత అన్యోన్యంగా ఒక కుటుంబాన్ని మీ వార్తల వల్ల ఇంకా ఎందుకు కలత చెందడం, అవి చూసి వాళ్ళకి కొంచెమైనా బాధేస్తుంది. అది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంకోసారి ఇంటర్వ్యూలు ఇవ్వరు. సో వాస్తవం అనేది నమ్రత గారే చెప్పేసరికి, నమ్రత చెప్పింది కూడా విడాకుల గురించి నేను చెప్పలేదు. నమ్రత ఏం చెప్పిందంటే, నా పేరెంట్స్ చనిపోయాక నేను గౌతమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఉన్నాను కొన్ని నాళ్ళు మా సిస్టర్ దగ్గర. మా మధ్య ప్రేమ బలపడడానికి కారణమే ఆ దూరం దగ్గర చేసింది మా ప్రేమని. ఇంకా మేము మా బంధం దగ్గర పడింది. తర్వాత సితారా పుట్టడము, ఆ సితారాని పెంచడము ఎంత అద్భుతంగా ఉన్నాయండి వాళ్ళకి. అలాంటి వాళ్ళ జీవితాల్లో ఇలాంటి విడాకులు, డైవర్స్ అనేది ఉండవు. అదే టైంలో మన సీనియర్ డైరెక్టర్ కూడా ఒక ఆరోపణ చేశారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన పని లేదండి. ఆయన చాదస్తం కొద్దీ ఏవేవో మాట్లాడుతున్నారు. అది అసలు నేను మాట్లాడను కూడా. ఎందుకంటే ఒక డైరెక్టర్ అయ్యుండి, నువ్వు 10 సినిమాలు తీసిన డైరెక్టర్ అయ్యుండి, నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. ఆ త్రిష గురించి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.
ఇంకెవరెవరో హీరోయిన్స్ గురించి ఏంటేంటో మాట్లాడుతున్నారు, నువ్వు అని సంబోధిస్తున్నారు. ఆయన ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళందరూ కామ్కుంటున్నారు, కానీ ఆయన చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందని ఎవరు ఆలోచిస్తారండి. మహేష్ బాబుకి త్రిషాకి అఫైర్ అంటగట్టారండి ఆయన. వాళ్ళిద్దరు దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అందులో త్రిష మహేష్ని సార్ అంటుంది. ఏ హీరోయిన్ అయినా మహేష్ బాబుని సార్ అంటారు. ఆయనతో ఉండే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఆయనతో వర్క్ చేసేవన్నీ కూడా ఆ మెమరీస్ అన్నీ ఒక మెమరీ లాగా పెట్టుకుంటారు, నాస్టాలజియా ఫీలింగ్స్ కోసం. అంతేగాని రిలేషన్షిప్లు మెయింటైన్ చేస్తారు. ఆల్రెడీ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఎట్లా చేస్తారు? ఇవన్నీ రూమర్స్ అండి.